ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆక్సిజన్ 16లోనే నాకు బిగ్గెస్ట్ చేంజెస్గా నాకు అనిపించింది మాత్రం లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేసుకుందాం మనం. ఇక్కడ నాకు కొంచెం ఆనందంగా అనిపించింది అనమాట. ఏంటంటే ఈ లాక్ స్క్రీన్ నుంచి మనం ఎడిట్ చేసుకోలేమన్నమాట. కొన్ని స్మార్ట్ ఫోన్స్లో మనకి ఐఫోన్స్ కావచ్చు, షామీ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసామంటే ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడం కానీ, క్విక్ టాగల్స్ చేంజ్ చేసుకోవడం కానీ ఎవ్రీథింగ్ మనం చేసుకోవచ్చు అనమాట. బట్ ఈసారికి OnePlusలో మనం సెట్టింగ్స్ లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. లాక్ స్క్రీన్ నుంచి మాత్రం మన సెట్టింగ్స్ మాత్రం చేంజ్ చేయలేము. ఓపెన్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే మాత్రం మనకి హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే అన్ని ఫ్లెక్స్ థీమ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక చూడండి, ఎవ్రీ వాల్ పేపర్ టు వాల్ పేపర్ స్విచ్ అవుతా అంటే మనకి కింద కూడా మనకి రిఫ్లెక్షన్స్ అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఒక చిన్న సెట్టింగ్స్ యాడ్ చేస్తారని చెప్తున్నా. ఓకే, ఇక్కడ మీరు చెప్పాల్సిన కొన్ని సెట్టింగ్స్ ఏంటంటే, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే, యూజువల్గా మనము వాళ్ళు ఏదైతే ఇస్తారో ఈ టెక్స్ట్ని మనము కస్టమైజ్ చేసుకోలేమన్నమాట. ప్రీవియస్గా ఆక్సిజన్ 15లో ఈసారి మనం అది కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలనో అదే విధంగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ పేరు ఇష్టం ఉన్నా కూడా అది పెట్టుకోవచ్చు. అది మాత్రం నాకు చాలా బెటర్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇదే కాకుండా మీరు ఇక్కడ మీకు ఏది పెట్టాలో అర్థం కావడంలా, మీరు ఒక వెరైటీ పెట్టాలనుకున్నప్పుడు ఈ ఏ బటన్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అదే మనకి ఒక టెక్స్ట్ అయితే జనరేట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ది ఇమేజ్ అయితే మాత్రం అదొక టెక్స్ట్ జనరేట్ చేస్తుంది అనమాట. మీరు మల్టిపుల్ టైమ్స్ కూడా మీరు దాన్ని పెడితే మల్టిపుల్ ఇమేజెస్ అయితే, మల్టిపుల్ టెక్స్ట్ అయితే మాత్రం మనకి అక్కడ జనరేట్ చేస్తూ ఉంటుంది. మీకు ఏది ఇష్టమో దాన్ని అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఫాంట్ కూడా మీకు ఏది ఇష్టమో దాన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సైజ్ కానీ, ఫాంట్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ కలర్స్ కూడా. సరే, ఓకేనా? సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కువ కస్టమైజ్ చేయడం మాత్రం లాస్ట్ టైం మాత్రం అది చేయడానికి అయితే మనకు ఆప్షన్ లేదు, ఈసారి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ లైవ్ వాల్ పేపర్స్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఇది మనకి ఒకసారి లాక్ స్క్రీన్ నుంచి వచ్చే యానిమేషన్ మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. నాది ఒకసారి ఇదే పెడతాం చూడండి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఇలా ఉంటుందన్నమాట. అదే నేను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడే మనకు ప్లే అవుతుంది కదా వీడియో. అండ్ ఈ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి ఇన్ కేస్ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్లే అవుతుంది అనమాట. ఒకసారి ప్లే ఆఫ్ అయిపోతుంది అంతే. మీరు అప్ టు 6 seconds వరకు మీ వీడియో అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగా నేను కస్టమైజ్ చేశాను నా వీడియో ఒకటి. ఇది డ్రోన్లో రికార్డ్ చేస్తాను అనమాట వీడియోని. దీన్ని పెట్టినప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి మీరు చెక్ చేయండి ఒకసారి. ఇది లాక్ స్క్రీన్లో ఆ టైం లోపల ప్లే అవుతున్న వీడియో. ఇన్ కేస్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడ కూడా మనం ప్లే అవుతుంది అనమాట. 1 second వరకు మనం ప్లే అయ్యి మళ్ళీ ఆగిపోతుంది అనమాట. ఇది ఒక్కసారి ప్లే అవుతుంది అనమాట. ఒక్కసారి మనం లాక్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం. సో ఇది చాలా సీమ్లెస్గా చాలా బాగుంది అనమాట. ఎక్కడ మనకి షట్టర్ కానీ, ల్యాగ్ కానీ ఏది కూడా మీరు గమనించారనమాట. అంత బాగుంది, ఓకేనా? సో ఖచ్చితంగా ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట, ఈ లైవ్ వాల్ పేపర్స్ కూడా. సో దీంతోనే ఇంకా కొన్ని మన కస్టమైజేషన్స్ ఏంటంటే ఫుల్ స్క్రీన్ అనమాట. సో మన వాల్ పేపర్ని మనం డైరెక్ట్గా మనకి ఐఓఎస్ చూస్తాం కదా, మనకి అదే విధంగానే మనము OnePlus 13లో కూడా మనము ఫుల్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది LTPO ప్యానల్ కాబట్టి మీ ఫోన్ LTPO ప్యానల్ సపోర్ట్ చేస్తే మీకు కూడా ఈ సెట్టింగ్ ఇవ్వకపోవచ్చు. బట్ OnePlus 13లో అయితే మాత్రం ఇచ్చారనమాట. బట్ ఆక్సిజన్ ISలో ఇంకా కొంచెం ముందుకెళ్ళి నేను ఇప్పుడు ఇలా పెట్టాను కదా ఫుల్ స్క్రీన్లో, ఇది ఇలానే ఉండిపోదు. మనకి ఐఫోన్లో ఒకసారి మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫుల్ స్క్రీన్ పెట్టారంటే అది ఆన్లోనే ఉంటుంది, ఆఫ్ అవ్వదు అనమాట. బట్ దీంతో ఒక 3 seconds 4 seconds తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. చూపిస్తాను చూడండి మీకు. ఇలాగా మనకి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఆఫ్టర్ మన ఫోన్ షేక్ చేసినా, టచ్ చేసినా మళ్ళీ మనకి ఫోన్ అయితే ఆన్ అవుతుంది అనమాట. సో ఇలాంటి కస్టమైజేషన్ మనకి ఐఫోన్లో లేదనమాట. సో అది నాకు దాని ఇంకా కొంచెం ముందుకెళ్ళి బాగా చేసింది అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏం చూసుకుంటే మన లాస్ట్ స్క్రీన్లోనే విడ్జెట్స్. ఇది విడ్జెట్స్ ఎక్కడో చూసినలాగా ఉంది కదా, సేమ్ iOS కాపీ. iOS ఎలాగైతే ఉందో అదే ఐకాన్స్ అయితే మనకి ఇచ్చారనమాట ఇక్కడ విడ్జెట్స్లో కూడా. సో ఈ విడ్జెట్స్ని కూడా మీరు లాక్ స్క్రీన్కి అయితే యాడ్ చేసుకోవచ్చు, లాక్ స్క్రీన్ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది నాకు కొంచెం ఇచ్చారు, బాగుంది. కొన్ని మంచి విషయాలు కాపీ చేస్తే ఓకే. బట్ చాలా వరకు కూడా iOSని ఇన్స్పైర్ అయ్యి iOSని కాపీ చేసి మనకి ఈ ఫ్లెక్స్ థీమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇలాగా కొన్ని సెట్టింగ్స్ అయితే మాత్రం ఈసారి మాత్రం వాల్ పేపర్స్ చాలా సీమ్లెస్గా ఉంది, చాలా బెటర్గా ఉంది. మీకు చూడండి, ఇవన్నీ కూడా కొత్తవే అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇష్టమైన కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా బాగుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయమని చెప్తాను నేను మాత్రం. ఈ లైవ్ వాల్ పేపర్స్ మాత్రం 100% చెప్తాను. నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే మనకి ఇక్కడ లాక్ స్క్రీన్లో మనకి కీప్యాడ్ అన్లాక్ చేస్తాం కదా, ఈ కీప్యాడ్ లేఅవుట్ చేంజ్ అయింది అనమాట. బబుల్స్ లాగా తీసుకొచ్చారు కదా, దీనిపై మనం క్లిక్ చేస్తే కూడా లిటిల్ బిట్ అయితే లైట్ అప్ అవుతుంది అనమాట దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు మాత్రం. సో ఇలాగా ఇదొక చేంజ్. అండ్ మనం దీన్ని ఓపెన్ చేసుకుంటే లోపల క్యాలిక్యులేటర్ దగ్గర కూడా మనం చేంజ్ చూడొచ్చు అనమాట. ఇన్ బిట్వీన్ మనము ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాబ్ డ్రైవ్ కదా, ఇక్కడ చూడండి ఆల్ఫాబెట్ వైజ్ మనకి
సో ఏ ఆల్ఫాబెట్ అయితే మనం చూస్తున్నామో అది మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ పీతో సెర్చ్ చేస్తే ఇక్కడ పీతో ఉన్న ప్రతి ఒక్క యాప్ కూడా చూపిస్తుంది కదా, మిగతా ఏ యాప్స్ కూడా చూపించకుండా బ్లర్ అయిపోయింది. ఓకేనా, దానివల్ల మనకు కావాల్సిన యాప్ తొందరగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఈ సెట్టింగ్ వల్ల. ఇదే కాకుండా కేటగిరీస్ మనకు iOS ఉంటుంది కదా, అదే కేటగిరీస్ మనకు దీంతో కూడా తీసుకొచ్చారు. సేమ్ మనకి ఐఫోన్లో ఉంటుంది, డిట్టో దింపేశారు అనమాట. ఓకేనా, సో ఓకే మనకి క్యాలిక్యులేటర్ యాప్ కావాలి కదా, సో ఈ క్యాలిక్యులేటర్లో కూడా మనకి సేమ్ అదే విధంగా బబుల్స్ చూస్తాం అనమాట. ఓకేనా, అండ్ దీంతో ఇంకా కొంచెం లైట్ అనేది లైట్ అప్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట వెన్ కంపేర్ టు లాక్ స్క్రీన్. ఆ లాక్ స్క్రీన్లో మనం కీప్యాడ్ చూస్తున్నాను కానీ ఇక్కడ మనకి లైట్ అప్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ దీంతో కూడా మనకి OnePlus అని సెర్చ్ చేస్తే మనకి నెవర్ సెటిల్ అని వస్తుంది కదా, ఆ ఒక యానిమేషన్ కూడా చేంజ్ చేస్తారనమాట. ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకొచ్చారు. ఓకేనా, సో ఇది ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ అయితే మాత్రం మనకి లోపల చాలా ఉంది. నేను అబ్జర్వ్ చేసింది మాత్రం ఇవే. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది OnePlus యానిమేషన్స్ అనమాట, ప్యారలల్ యానిమేషన్స్. నిజం చెప్తున్నా చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు టెలిగ్రామ్ కానీ వాట్సాప్, అసలు ఏ యాప్ మీరు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తా అన్నా కూడా సరే, అసలు ఆ స్విచ్చింగ్ కావచ్చు, అసలు ఎక్కడ కూడా షట్టర్ కానీ ల్యాగ్ కానీ నాట్ ఈవెన్ సింగిల్ టైం. ఈ OnePlus 13లో Oxygen 16లో మాత్రం నాకైతే కనిపిస్తుంది అనమాట. అసలు ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇక్కడ మన యాప్స్ చదువుతా అన్నా కూడా సరే చాలా స్మూత్గా ఉంది. ఇంక్లూడింగ్ ఈ విడ్జెట్స్ కావచ్చు, ఎక్కడ ఏ ఒక్క దీని మీరు టచ్ చేసినా కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లాస్ట్ టైం కన్నా కూడా 2 times అయితే బెటర్ అయిందనమాట. యానిమేషన్ స్మూత్నెస్ మాత్రం 100% చెప్పగలుగుతాను. నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే ఈ ఫింగర్ ప్రింట్ యానిమేషన్ అయితే చేంజ్ చేశారనమాట. ఈ వాటర్ రిపుల్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఆ విధంగా వస్తుంది రిపుల్ ఎఫెక్ట్ అయితే. అండ్ ఇంకొకటి ఛార్జింగ్ యానిమేషన్ కూడా చేంజ్ చేశారు. నా దగ్గర ప్రెసెంట్ అయితే OnePlus ఛార్జర్ ఇంట్లో పెట్టేసి వచ్చాను, ఇక చూపిస్తాను చూడండి. నేను ఇది నార్మల్ ఛార్జరే, ల్యాప్టాప్ ఛార్జరు. దీన్ని పెడితే ఒక కొత్త యానిమేషన్. ఇది OnePlus ఛార్జర్ మీరు పెట్టారంటే సూపర్ వర్క్ చూపిస్తుంది. ఈ ఛార్జర్ నేను పెట్టినప్పుడు నార్మల్గా చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది కూడా ఒక డిఫరెన్స్. చాలా బాగుంది ఈ యానిమేషన్ కూడా. ఛార్జింగ్ పెట్టినప్పుడు మాత్రం చూడడానికి ఆ రిపుల్ ఎఫెక్ట్ మనకి ఏదైతే మనకి ఫింగర్ ప్రింట్ పెడతాం కదా, అదే యానిమేషను మనకి ఇక్కడ కూడా తీసుకొచ్చారు. సో అది నాకు కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. ఇలాగా చిన్న దగ్గర డీటెయిలింగ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చూసుకుంటే కంట్రోల్ సెంటర్ నుంచి ఇక్కడ ఇదైతే నాకు డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కంట్రోల్ సెంటర్ దగ్గర నాకు అన్నీ కూడా ఫుల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ నోటిఫికేషన్ ఉందో ఇది మాత్రం ఫుల్గా ఓపెన్ అయి చూపిస్తుంది, మిగతా అన్నీ కూడా ఇలా క్లోజ్ అయిపోతుంది అనమాట. కింద వచ్చే అన్ని నోటిఫికేషన్స్ కూడా కింద క్లోజ్ అయిపోతుంది. అది నాకు కొంచెం అర్థం కాలేదు ఎందుకు అది వేసారు అనేది. అప్డేట్ లైన్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మేబీ ఇది ఇంకంతే ఏమో అనేది నా ఒపీనియన్ అనమాట. ఇది కొంచెం ఇంప్రూవ్ చేసింటే బాగుండు. నెక్స్ట్ ఏం చూసుకుంటే హోమ్ స్క్రీన్లో ఇక్కడ చూడండి, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యాపిల్ మ్యూజిక్ కావచ్చు, చాలా పెద్దగా ఉంది. ఇది ఎక్కడో చూసినలాగా ఉంది కదా, ఎక్కడంటే నథింగ్ స్మార్ట్ ఫోన్స్లో మనం చూసింటాం అనమాట. ఇదేం లేదు, మన యాప్ని పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, యాప్ రీసైజ్ చేసి పెడితే పెద్దగా పెట్టుకోవచ్చు. లైక్ ఎలా అంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసినాం అనుకోండి యాప్ ఐకాన్ పైన, ఇక్కడ చూడండి దీన్ని ఇలా డ్రాగ్ చేసామంటే ఆ యాప్ సైజ్ని మీరు ఏం టచ్ చేయకుండా అట్లా వదిలేస్తే యాప్ ఐకాన్ పెద్దగా వస్తుంది అనమాట. ఇలానే కాదు, ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా నాకు చూడడానికి బాగాలేదని చెప్పేసి ఇలా పెద్దగా పెట్టాను, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఎక్కువ యూజ్ చేసే యాప్స్ కాబట్టి దీన్ని పెద్దగా పెట్టుకున్నాను అనమాట. అండ్ దీంతో ఇంకో షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు ఈ యాప్లో డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా పెడుతున్నా, అండ్ ఇంకొకటి యాక్టివిటీ పెడతాము. ఓకేనా, సో ఇలాగైతే మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఒక్క యాప్ దగ్గర నుంచి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది నాకు కొంచెం చాలా బాగా అనిపించింది. దీంతో పాటు క్విక్ సెట్టింగ్స్ కూడా మనకి నథింగ్ ఫోన్స్లో ఇక్కడే మనకి వైఫై స్విచ్ పెట్టుకోవచ్చు, ఇంటర్నెట్ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా తీసుకొచ్చి ఉంటే నాకు ఒక ఫుల్ ప్యాక్ లాగా అనిపించింది అనమాట. మంచి ఫీచర్స్ని కాపీ కొట్టడంలో తప్పే లేదని నా ఒపీనియన్. నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే ఇక్కడ చూడండి, కింద ఇవన్నీ కూడా మనకి ఏదైతే చూస్తాం ఆ బటన్స్ అదే విధంగా ఆ ఫ్రాస్టెడ్ ఫినిష్లో ఉందన్నమాట. లైక్ ఆ గ్లాస్, లిక్విడ్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా చేంజ్ చేస్తారనమాట. అండ్ ఇంకోటి నాకు చాలా బాగా అనిపించింది, ఏ విడ్జెట్ నథింగ్ బట్ మనకి ఐఫోన్స్ చూస్తాం కదా, మనం రీసెంట్గా యూజ్ చేసే యాప్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అవన్నీ డిస్ప్లే చేస్తూ ఉంటుంది అనమాట ఐఫోన్స్లో మనకి. అదే విధంగా వీళ్ళు ఏ విడ్జెట్ అని తీసుకొచ్చారు, మనం ఎక్కువ యూజ్ చేసే యాప్స్ని అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది, ఇక్కడ టైం చూపిస్తూ ఉంటుంది, స్టెప్ కౌంట్ కావచ్చు, స్టోరేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఏ విడ్జెట్లో మాత్రం పెద్దగా ఏం లేదు, బట్ మన డైలీ యూసేజ్ అయితే కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఎక్స్చేంజ్ చూసుకుంటే మాత్రం మనకి ఇదే హోమ్ స్క్రీన్లోనే ఐకాన్ ప్యాక్స్, కొత్త ఐకాన్ ప్యాక్ తీసుకొచ్చారు. ఎలా అంటే హోమ్ స్క్రీన్లో ఓపెన్ చేసుకుంటే పైకి స్క్రోల్ చేసే ఐకాన్స్ ఉంది కదా, మనకి Android 16లో పిక్సెల్ ఫోన్స్లో మీరు చూస్తుంటారు మెటీరియల్ యూఐ అని చెప్పేసి. సో అదే విధంగా ఇది నార్మల్ ఐకాన్స్, ఇది మెటీరియల్ యూఐ.
ఈ ఫ్లెక్స్ అనేది కదా, ఇది మెటీరియల్ ఇవే అనమాట. దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసుకొని అప్లై కొట్టారంటే మనకి హోమ్ స్క్రీన్లో అదే విధంగా యాప్స్ అయితే మీరు చూస్తారనమాట. ఈ మెటీరియల్ ఇవై థీమ్లో అయితే మనకి యాప్స్ అయితే ఉంటుంది. ఇది మీకు ఓకే అనుకుంటే ఓకే, పిక్సెల్ ఫోన్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీకు కావాలంటే దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే మనకి గ్యాలరీ యాప్లో, ఫోటోస్ యాప్లో మాత్రం మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పెన్ ఐకాన్ పై క్లిక్ చేస్తే వీడియో దగ్గరికి వెళ్ళి పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ నార్మల్గా స్మార్ట్ ఫోన్లో ఇంత ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే మనకి ఆప్షన్ అయితే ఉండదు. బట్ ఈసారి ఆగస్ట్ 16తో మనకి ఒక వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి నాలాంటి వీడియోస్ ఎడిటర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఫ్యూచర్ అయితే మాత్రం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన టెక్స్ట్ అవన్నీ కూడా చూడండి, యానిమేషన్స్ సహా యాడ్ చేస్తున్నారు. ఫాంట్ చేంజ్ చేసుకోవడం కానీ, ఆ స్ట్రోక్, షాడో, ఎవ్రీథింగ్ కూడా చిన్న చేంజెస్ కూడా పెట్టారనమాట. స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. స్పీడే కాదు, ఎక్స్పోజర్ కానీ, బ్రిలియన్స్, ఇవన్నీ కూడా మనకి ఇంత ఎడిటింగ్ టెక్స్ట్ అయితే, ఇంత ఎడిటింగ్ స్కోప్ అయితే మనకి ఏ ఒక్క స్మార్ట్ ఫోన్లో మనం చూస్తున్నాం అనమాట. డిఫాల్ట్ యాప్లో ఇది డైరెక్ట్ ఫోటోస్ యాప్లో చూడండి, ఫోటోస్ యాప్లో వాళ్ళు ఇచ్చినారనమాట ఇంత ఎడిటింగ్ కూడా చేసుకోవడానికి. ఇది నాకు క్యాప్ కట్ రేంజ్ అని నేను చెప్పను కానీ, బట్ మీకు మినిమం ఆన్ ది గో ఫ్లో ఎడిటింగ్ మాత్రం ఇది మోర్ దెన్ ఎనఫ్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేసుకుంటే ఇదే ఫోటోస్ యాప్లో మనకి ఇదే పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఏ ఎడిటర్ పైన క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ ఏ రీలైట్ అని ఇచ్చారు కదా, మన ఫేస్లో ఉండే షాడోస్ అవన్నింటిని అబ్జర్వ్ చేసి కొంచెం ఎలివేట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తే మాత్రం మనము అక్కడ చూడండి ఏదో లైట్ వేసినలాగా అయిపోతుంది అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది కొత్త ఆప్షనే, బట్ దీన్ని ఎక్కువ ఇంక్రీజ్ చేయకండి. మనం ముఖం పైన ఫ్లాష్ చేసినలాగా ఫ్లాట్గా అయిపోతుంది. ఎప్పుడైనా మీకు కావాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. యాక్చువల్గా కొన్ని ఫొటోస్ అయితే మాత్రం అన్యూజబుల్గా ఉండే ఫొటోస్ని కూడా యూజబుల్ కన్వర్ట్ చేయొచ్చు అనమాట ఈ ఆప్షన్తో. ఎక్కువ షాడోస్, ఎక్కువ డల్గా ఉండే ఫొటోస్ని కూడా. నెక్స్ట్ ఏం చూసుకుంటే మనకి మైండ్ స్పేస్ అనమాట. తెలుసు కదా మీకు, మైండ్ స్పేస్ కొత్తగా తీసుకొచ్చారు మనకి OnePlus ఫోన్స్లో. నథింగ్ బట్ ఎసెన్షియల్ స్పేస్ని మైండ్ స్పేస్గా తీసుకొచ్చారు మన వాళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే కలెక్షన్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఇదొక చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి మన కలెక్షన్స్లో మన ఏదైనా క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. లైక్ ఇక్కడ నేను మన డీల్స్ అలా కొన్ని స్క్రీన్ అయితే తీసాను అనమాట. మన మైండ్ స్పేస్ని బేస్ చేసుకొని నేను అబౌట్ మిస్టర్ టెక్కీ డీల్స్ని సెర్చ్ చేస్తాను. ఏం చెప్తుంది చూద్దాం. ఇది నేను జనరేట్ చేసిన ఇన్ఫర్మేషన్ కాదు, బేస్డ్ ఆన్ ది స్క్రీన్ షాట్ అయితే అదొక సమ్మరీ జనరేట్ చేసి మనకైతే ఇస్తుందన్నమాట. సో ఇలాగైతే మీ మైండ్ స్పేస్ మెమరీస్ మీరు పెట్టింటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇలా క్వశ్చన్ అడిగి మీరు జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే లైవ్ అలర్ట్స్. నేను ఏదైనా సాంగ్స్ ప్లే చేసేసి ఇలా పెట్టానంటే మన డైరెక్ట్ గా మనకి లైవ్ అలర్ట్స్ వెళ్ళిపోతుంది. అండ్ ఇదే కాదు, యూట్యూబ్ కూడా నాకు లైవ్ అలర్ట్స్ వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ ప్లే యాక్సెస్ ఉందన్నమాట. ఎందుకంటే ప్రీమియం మెంబర్షిప్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ప్లే అయితే మాత్రం నేను యూట్యూబ్ కూడా చూసుకుంటా ఉండొచ్చు అనమాట. అండ్ కాల్స్ కూడా మనకి లైవ్ అలర్ట్స్కి అయితే వెళ్తుంది. బట్ ఇప్పుడు ఇది అఫీషియల్ డైలర్ అనమాట. గూగుల్ డైలర్లో నేను లిఫ్ట్ చేసి ఇలా పెట్టానంటే లైవ్ అలర్ట్స్కి వెళ్తా ఉంది కాల్స్ కూడా. బట్ నేను ఇదే కానీ నా దగ్గర ఉంది కదా ఓల్డ్ డైలర్, దీనికన్నా నేను డిఫాల్ట్ మోడ్లో పెట్టి చెక్ చేస్తానంటే మాత్రం నాకు లైవ్ అలర్ట్స్కి అయితే మాత్రం రావడం లేదనమాట. కాల్ చెక్ చేస్తాను చూడండి. అయితే ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఓల్డ్ డైలర్ అయితే పెట్టాను నేను బై డిఫాల్ట్గా. ఇప్పుడు పెట్టేసి ఇలా రావడం లేదు నాకు. ఓకేనా, సో ఇక లైవ్ అలర్ట్స్ అయితే రావడం లేదనమాట. లైవ్ అలర్ట్స్ అయితే మాత్రం మనకి ఓ డైలర్లో రావడం లేదు, బట్ గూగుల్ డైలర్లో అయితే మాత్రం లైవ్ అలర్ట్స్ అయితే వస్తుంది అనమాట. కొన్ని స్కోర్స్ కూడా చూపిస్తుంది, మ్యూజిక్ కానీ, యూట్యూబ్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్, చాలా వరకు కూడా లైవ్ అలర్ట్స్కి అయితే మాత్రం ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే ఈసారి ఎక్కువ యాక్సెస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా కొత్త అప్లికేషన్స్ చూసుకుంటే కాంపాస్ యాప్ తీసుకొచ్చారు. కాంపాస్ యాప్. సో ఇది కొత్త అప్లికేషన్ అనమాట. ఓకేనా, ఇది కాకుండా ఇంకోటి గేమ్ అసిస్టెంట్ తీసుకొచ్చారు అనమాట. సో ఇవన్నీ కూడా ఒప్పోలో ఉన్న యాప్స్ అనమాట. దీన్ని ఇప్పుడైతే మనకు OnePlus అయితే తీసుకొచ్చారు. ఇది కొత్తగా యాడ్ చేసిన యాప్స్. ఇంకా లాస్ట్ ఫీచరు OnePlus నుంచి ఐఫోన్కి అయితే మనకి ఇలా పెట్టామంటే ఇమేజ్ అయితే షేర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ యానిమేషన్ అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. సో ఇలా ఇమేజ్ షేర్ అవుతుంది డైరెక్ట్గా, మనం పెద్దగా యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సీమ్లెస్గా ఉంది అది కూడా. బట్ ఆ కనెక్టింగ్ టైం మాత్రం మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. బ్రైట్నెస్ కొంచెం తగ్గిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు ఈ కనెక్టింగ్ టైం అయితే పడుతుంది అనమాట కనెక్ట్ అవ్వడానికి. వన్స్ కనెక్ట్ అయిపోతే మాత్రం చాలా ఫాస్ట్గా మనకి ఎంతైతే ఫాస్ట్గా మనకి ఐఫోన్ టు ఐఫోన్ ఉంటుందో అదే లెవెల్ ఫాస్ట్ అయితే మాత్రం మనకి OnePlus 2 ఉంది. OnePlus 2 ఐఫోన్ కూడా ఉందన్నమాట అని చెప్తున్నా.